హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టాపిక్ ఏంటంటే 8థ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఇది 5వ వీడియో. దీనికి సంబంధించి 4 వీడియోలు చేశాను 8థ్ క్లాస్ సంబంధించి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే దీనికి ముందు మన థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్లు మాత్రం కంప్లీట్ అయ్యాయండి. మొత్తం అన్నీ చెప్పేశాను. లెసన్ వైజ్ చెప్పానండి. కొత్త సిలబస్ చెప్పాను. అలాగే పాత సిలబస్ కూడా చెప్పాను. అన్నీ కూడా కవర్ చేసి చెప్పడం జరిగింది. లెసన్ వైజ్ చెప్పానండి అది కూడా. అందువల్ల మనకు వీడియోస్ అనేవి చాలా ఎక్కువ రావడం జరిగింది. ఇప్పుడు 8థ్ క్లాస్ కూడా అదే విధంగా చెప్తున్నాను. అంటే లెసన్ వైజ్ చెప్తున్నాను. ఏ లెసన్కి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేవి కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు 8థ్ అయిపోయిన వెంటనే మన 9థ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్తాము. 10th చెప్పుకుంటామండి. ఆ తర్వాత మొత్తం అయిపోయే టెక్స్ట్ బుక్లు అన్నీ అయిపోయాక మన తెలుగు మెథడాలజీ చెప్తాం. తెలుగు మెథడాలజీ అయ్యాక మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేను కొన్ని వీడియోస్ డిస్కషన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. అది జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ అందులో ఉంటాయండి. ప్లేలిస్ట్ అండి అది. అందులో అన్నీ ఉంటాయి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి అది. ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే మనకి ఇది లెసన్ పేరు నా యాత్ర అండి. లెసన్ పేరు నా యాత్ర. దీని ప్రక్రియ ఏంటంటే యాత్రా చరిత్ర అండి. ప్రక్రియ ఇతివృత్తాలు ఖచ్చితంగా అడుగుతారండి. ప్రక్రియ నా యాత్ర పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే యాత్రా చరిత్ర. అలాగే ఇతివృత్తం ఏంటంటే జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. జాతీయ సమైక్యతనిస్తాడు, లేదా దర్శనీయ స్థలాలను కూడా ఇస్తారు ఇతివృత్తం అది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతి సంప్రదాయాలను, జీవన విధానాలు, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడం పాఠం యొక్క ఉద్దేశం. ఒక్కసారి మనకు పాఠం యొక్క ఉద్దేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. చూడండి మరొకసారి, దేశంలో ప్రాచీన కట్టడాలు, వివిధ నిర్మాణాలు, పలు సంస్కృతి సంప్రదాయాలను, వివిధ జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాల గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ నా యాత్ర పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, ఇది రాసింది ఎవరు అంటే పులుసు వెంకటరమణయ్య గారు అండి. ఇతని యొక్క కాలం 1907 నుంచి 1989 వరకు అండి. 1907 నుంచి 1989 వరకు. ఇతను విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. జిల్లా రామతీర్థంలో జన్మించారు. రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతి నాటిక గాథలు, దీపకళికలు, 16 రాత్రులు అంటే కథా సంకలనం ఇది రచించారండి. చెన్నైసూరు బాల వ్యాకరణానికి టీకా రాశారనమాట. అలాగే 1958లో నా ఉత్తర భారతదేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇది ఎవరు? పులిసి రమణయ్య గారు. నెక్స్ట్ మనం చూడండి, ప్రస్తుతం ఈ పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి గ్రహించబడింది. నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి గ్రహించబడింది. కర్తరి వాక్యం ఏంటంటే చూడండి, కర్తరి వాక్యం దేన్ని అంటారు? కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యంలో కర్త ప్రథమ విభక్తిగా ఉంటుంది. కర్మధీయ విభక్తిలో ఉంటుంది. నెక్స్ట్ ఉదాహరణకి సూర్యుడు వెలుగును పంచుతాడు. చూడండి మరొకసారి, కర్త ప్రధానం గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యాలు కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు వెలుగును పంచుతాడు. నెక్స్ట్ మనకు చూడండి, కర్మని వాక్యం అంటే ముందు కర్తరి వాక్యం చెప్పుకున్నప్పుడు కర్మని వాక్యం అండి. కర్మ ప్రధానంగా ఉండేవి కర్మని వాక్యాలు. కర్త ప్రధానంగా ఉండే కర్తరి వాక్యాలండి. కర్మ ప్రధానంగా ఉండే కర్మని వాక్యాలు. కర్మని వాక్యాలు కర్త తృతీయ విభక్తిలో ఉన్న కర్మ ప్రథమ విభక్తిలోనూ ఉంటుంది. కర్మని వాక్యంలో క్రియ పక్కన బడు అనే ధాతు ఉంటుంది. ఎటుంటుందండి? బడు. ఉదాహరణకి సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది. చూడండి, సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది. బడు అనే పదం అనేది వస్తుంది. ఒకసారి మరి చదువుకుందాం.
కర్త ప్రధానంగా ఉండేవి కర్మని వాక్యాలండి. కర్మని వాక్యంలో కర్త తృతీయ విభక్తిలోను, కర్మ ప్రథమ విభక్తిలోను ఉంటుంది. కర్మని వాక్యంలో క్రియ పక్కన బడు అనే ధాతువు చేరుతుంది. ఉదాహరణకి చూడండి, సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, కర్తరి వాక్యం కర్మని వాక్యంగా మారేటప్పుడు కర్త పక్కన ఉండే ప్రథమ విభక్తి ప్రత్యయం లోపిస్తుంది అనమాట. కర్త పక్కన తృతీయ విభక్తి ప్రత్యయం చేత చేరుతుంది. మరి చూడండి, కర్తరి వాక్యం కర్మని వాక్యంగా మారేటప్పుడు కర్త పక్కన ఉండే ప్రథమ విభక్తి ప్రత్యయం లోపిస్తుంది. ప్రథమ విభక్తి ప్రత్యయం లోపిస్తుంది. కర్త పక్కన తృతీయ విభక్తి ప్రత్యయంలో చేత చేరుతుంది. కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం పోయి ప్రథమ విభక్తి ప్రత్యయం చేరుతుంది. క్రియ పక్కన బడు అనే ధాతువు చేరుతుంది. ఇదంతా కర్తరి కర్మరి వాక్యానికి సంబంధించినవి. అలాగే మనకి ఈ నాయాత్ర పాఠంకి సంబంధించి బిట్స్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయి అనేది మనకి ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మనం చూద్దాము. బిట్స్ రూపంలో కూడా మనకి ఎలా వస్తాయి లెసన్ నుంచి అనేది చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ నాయాత్ర పాఠ్యాంశ రచయిత ఎవరండి? నాయాత్ర పాఠ్యాంశ రచయిత ఎవరు చూడండి, బులుసు వెంకటరమణయ్య, రెండోది బులుసు సీతారామ శాస్త్రి, బులుసు రమణయ్య శాస్త్రి, కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈ నలుగురులో ఎవరండి? మనం ముందు చదువుకున్నాం కదండి, బులుసు వెంకటరమణయ్య. నాయాత్ర పాఠం రచయిత బులుసు వెంకటరమణయ్య. నెక్స్ట్, బులుసు వెంకటరమణయ్య ఈ జిల్లాకు చెందినవారు. ఏ జిల్లాకు అని ముందు చదువుకున్నాం? ఫస్ట్ చూడండి, విజయనగరం, రెండవది శ్రీకాకుళం, మూడో తూర్పు గోదావరి, 4 పశ్చిమ గోదావరి. ఏంటంటే అతను విజయనగరం జిల్లాకు చెందిన అతను. బులుసు వెంకటరమణయ్య విజయనగరం జిల్లా రామతీర్థాలకు చెందిన అతను. నెక్స్ట్ మనకు చూడండి, మూడోది, బులుసు వెంకటరమణయ్య వీరి వ్యాకరణానికి టీకా రాశారు. ఎవరి యొక్క వ్యాకరణానికి టీకా రాశారు? బులుసు వెంకటరమణయ్య వీరి వ్యాకరణానికి, ఎవరి వ్యాకరణానికి టీకా రాశారన్నారు. ఫస్ట్ చూడండి, చిన్నై సూరి, రెండోది పాణిని, మూడోది పతంజలి, నాలుగోది ఏది కాదు. మనం ఏం చదువుకున్నాం ముందు? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. చెన్నై సూరి బులుసు వెంకటరమణయ్య చెన్నై సూరి వ్యాకరణానికి టీకా రాశారు. నెక్స్ట్, బులుసువారు నా ఉత్తర దేశ యాత్ర రచన చేసిన సంవత్సరం ఇది. పులిసివారు నా ఉత్తర దేశ యాత్ర అనే యాత్ర రచన చేసిన సంవత్సరం ఏదన్నారు? ఫస్ట్ చూడండి, 1958, రెండోది 1959, మూడోది 1957, 1968. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 1958 అండి. బులుసువారు నా ఉత్తర దేశ యాత్ర అనే యాత్ర రచన చేసిన సంవత్సరం 1958 అండి. నెక్స్ట్ మనకు చూడండి, బులుసు వెంకటరమణయ్య ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు? బులుసు వెంకటరమణయ్య ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 2, మూడోది 3, రెండోది 3, మూడోది 4, నాలుగోది 5 అండి. ఎన్నిసార్లు అని ఉంది మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 2 సార్లు అండి. బులుసు వెంకటరమణయ్య 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. నెక్స్ట్ మనం చూడండి, 6వది, నా యాత్ర పాఠ్యాంశ ఇతివృత్తం ఏది? నా యాత్ర పాఠ్యాంశ ఇతివృత్తం ఏది? నా యాత్ర పాఠ్యాంశ ఇతివృత్తం. ఫస్ట్ చూడండి, దేశభక్తి, కుటుంబ విలువలు, రెండోది జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు, మూడోది నైతిక విలువలు, నాలుగోది సామాజిక స్పృహ. ఏంటని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. నా యాత్ర పాఠ్యాంశ ఇతివృత్తం ఏది అంటే మనకు జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. నెక్స్ట్, తాజ్మహల్ నది పక్కన గల నది. తాజ్మహల్ నది పక్కన గల నది ఏది? సరస్వతి, రెండోది గంగా, మూడోది యమున, నాలుగోది గోమతి. తాజ్మహల్ నది పక్కన గల నది, తాజ్మహల్ పక్కన గల నది అండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అండి, యమునా నది. ఏంటండి? యమున. తాజ్మహల్ పక్కన గల నది అంటే తప్పు ఇచ్చారు మనకి, అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యాం. తాజ్మహల్ పక్కన గల నది ఏంటంటే యమునా నది. నెక్స్ట్, ఆగ్రా నుంచి మధుర నగరానికి దూరం ఎంత?
ఆగ్రా నుంచి మధురాకి గల దూరం ఎంత అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి 33 మైళ్ళు, రెండోది 34 మైళ్ళు, మూడోది 37 మైళ్ళు, నాలుగోది 39 మైళ్ళు. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 33 మైళ్ళు అండి. ఆగ్రా నుంచి మధురాకి గల దూరం 33 మైళ్ళు. నెక్స్ట్ కుతుబ్ మినార్ నిర్మించిన శతాబ్దం ఏది? కుతుబ్ మినార్ ఏ శతాబ్దంలో నిర్మించారు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 13వ శతాబ్దం, రెండోది 14వ శతాబ్దం, మూడోది 15వ శతాబ్దం, నాలుగోది 16వ శతాబ్దం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 13వ శతాబ్దంలో కుతుబ్ మినార్ని నిర్మించడం జరిగింది. 13వ శతాబ్దంలో కుతుబ్ మినార్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ కుతుబ్ మినార్కి గల అంతస్తులు ఎన్ని? కుతుబ్ మినార్కి ఎన్ని అంతస్తులు ఉన్నాయి? ఫస్ట్ చూడండి 7, రెండోది 6, మూడోది 5, నాలుగోది 4. ఎన్ని అంతస్తులు ఉన్న కుతుబ్ మినార్ కంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 5 అంతస్తులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 5 కుతుబ్ మినార్కు 5 అంతస్తులు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూడండి 11ది బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది ఏది? బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది ఏంటి అని ఇచ్చి మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఫస్ట్ది భువనేశ్వరం, రెండోది మైదవోలు, మూడోది కలకత్తా నగరం, నాలుగోది సారనాథ్ అండి. భువనేశ్వరం, రెండోది మైదవోలు, మూడోది కలకత్తా నగరం, నాలుగోది సారనాథ్. ఇందులో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఉంది. సారనాథ్ అండి. బౌద్ధ క్షేత్రాలు ముఖ్యమైనది సారనాథ్. సేవాగ్రామ్ అనే ఆదర్శ గ్రామాన్ని నిర్మించింది ఎవరు? సేవాగ్రామ్ అనే ఆదర్శ గ్రామాన్ని నిర్మించింది ఎవరు? ఫస్ట్ చూడండి శివాజీ, రెండోది గాంధీ, మూడోది నెహ్రూ, నాలుగోది పటేల్. ఈ నలుగురిలో ఎవరు సేవాగ్రామ్ అనే ఆదర్శ గ్రామాన్ని నిర్మించారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. గాంధీ అండి. సేవాగ్రామ్ అనే ఆదర్శ గ్రామాన్ని నిర్మించింది గాంధీ గారు. నెక్స్ట్ 13 చూడండి నా యాత్ర పాఠం రచయిత మన దేశంలో ఈ ప్రాంతం గురించి యాత్ర రచన చేశారు. నా యాత్ర పాట రచయిత మన దేశంలో ఈ ప్రాంతం గురించి యాత్ర రచన చేశారన్నారు. ఫస్ట్ చూడండి తూర్పు, రెండోది మధ్య, మూడోది దక్షిణ, నాలుగోది ఉత్తర. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఉత్తర అండి. ఉత్తర భారతదేశం గురించి మనకి నా యాత్ర పాఠాన్ని గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ పంక్తి పదానికి అర్థం ఏంటి? పంక్తి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి సేన, రెండోది చూపు, నాలుగోది దిశ, మూడోది దిశ, నాలుగోది పలక. పంక్తి అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సేన అండి. పంక్తి అంటే అర్థం సేన. పంక్తి అంటే సేన. నెక్స్ట్ ఉత్సాహం అనే పదానికి నానార్థం ఏంటి? ఉత్సాహం అనే పదానికి నానార్థం ఏది? ఫస్ట్ది ప్రయత్నం, రెండోది సంతోషం, ఫస్ట్ది ప్రయత్నం సంతోషం, రెండోది కోరిక ఉత్తరం, మూడోది ఉత్తరం ప్రయత్నం, నాలుగోది ధర్మం ప్రయత్నం. నాలుగింట్లో ఏంటంటే ఉత్సాహం అనే పదానికి నానార్థం మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. ప్రయత్నం సంతోషం. ఉత్సాహం అనే పదానికి నానార్థం ఏంటంటే ప్రయత్నం సంతోషం, ప్రయత్నం సంతోషం. నెక్స్ట్ మనకు చూడండి తీరం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? తీరం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి దరి ఒడ్డు, అలాగే రెండో దారి మార్గం, మూడో తోవ దారి, నాలుగో స్థానం పదం. ఏంటి తీరం అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. దరి ఒడ్డు. తీరం అనే పదానికి పర్యాయ పదం దరి ఒడ్డు అండి. నెక్స్ట్ లేదని పదాన్ని విడదీస్తే మనకి ఏ విధంగా వస్తుంది? లేదనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము? ఫస్ట్ చూడండి లేదు ప్లస్ అని, లేదా ప్లస్ అని, లేదా ప్లస్ అని, లే ప్లస్ దని. ఏ విధంగా విడదీస్తాం లేదని పదాన్ని అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. లేదు ప్లస్ అని లేదని, లేదు ప్లస్ అని లేదని. 18 చూడండి క్రింది వాటిలో సంయుక్త వాక్యం ఏది? క్రింది వాటిలో సంయుక్త వాక్యం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనది. రెండోది గయ ప్రాచీనమైనది, గయ ప్రసిద్ధమైనది. మూడోది హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి.
నాలుగోది హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి. ఇందులో సంయుక్త వాక్యం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. హిమాలయ పర్వతాలు ఎత్తైనవి, విస్తృతమైనవి. హిమాలయ పర్వతాలు ఎత్తైనవి, విస్తృతమైనవి. ఇది మనకు సంయుక్త వాక్యం కింద వస్తుంది. నెక్స్ట్ 19 కింది వాటిలో సరైన కర్మణీ వాక్యాన్ని గుర్తించండి. కర్మణీ వాక్యం అండి. క్రింది వాటిలో కర్మణీ వాక్యం. ఫస్ట్ చూడండి, శ్రీకృష్ణదేవ కవులను పోషించారు. 2 చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. 3 దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. నెక్స్ట్ బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. ఇందులో మనకి కర్మణి వాక్యం ఏది మనం చదువుకున్నామండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బడి అని చేరుతుంది అన్నాం కదండి. బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. దీన్ని మనం కర్మణి వాక్యం అంటాము. కర్మణి వాక్యంలో బడి అనేది మనకి ఏర్పడుతుంది. కర్మణి వాక్యం ఏంటంటే బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. నెక్స్ట్ నది సవ్వడులు సమాసం పేరు రాయండి. ఈ నది సవ్వడులు అనే పదానికి సమాసం ఏంటి? ఫస్ట్ చూడండి, చతుర్థి తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం, 3వది పంచమి తత్పురుష సమాసం, 4 సప్తమి తత్పురుష సమాసం అండి. ఈ 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. షష్ఠి తత్పురుష సమాసం. నది సవ్వడులు సమాసం పేరంటే షష్ఠి తత్పురుష అండి. నెక్స్ట్ కింది వాటిలో కర్తరి వాక్యం రాయమన్నాడు, గుర్తించమన్నాడు. ఇంత కర్మణి వాక్యంలో మనకి బడి అని చేరుతుంది. కర్తరి వాక్యం గుర్తించండి. చూడండి, షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. పాట ఆమె చేత పాడబడింది. బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు అని ఉంది. 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు. ఇది కర్తరి వాక్యం అండి. షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు అనేది కర్తరి వాక్యం. స్థలం అనే పదానికి ప్రకృతి పదం ఏంటి? స్థలం అనే పదానికి ప్రకృతి ఏంటి? స్థలం. 2వది తల, 3వది తాళం, 4వది స్నానం. స్థలం అనే పదానికి ప్రకృతి పదం ఏంటంటే 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అంటే స్థలం అండి. స్థలం అంటే స్థలం. స్థలం అంటే ప్రకృతి పదం స్థలం. బుద్ధిగయలోని బుద్ధ దేవాలయం వెనుక భాగంలో ఉన్న చెట్టు ఏంటి? బుద్ధగయలోని బుద్ధ దేవాలయం వెనుక భాగంలో ఉన్న చెట్టు ఏది? ఫస్ట్ చూడండి, రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. రావి చెట్టు అండి. బుద్ధగయలోని బుద్ధ దేవాలయం వెనుక భాగంలో ఉన్న చెట్టు రావి చెట్టు. మహాత్మా గాంధీ సమాధి ఉన్న ప్రదేశం. మహాత్మా గాంధీ సమాధి ఉన్న ప్రదేశం ఏంటి? మహాత్మా గాంధీ సమాధి ఉన్న ప్రదేశం ఏంటి? ఫస్ట్ రాజ్ఘాట్, ఆదికేశవ ఘాట్, 3వది అస్సి ఘాట్, మణికర్ణిక ఘాట్. మహాత్మా గాంధీ సమాధి ఉన్న ప్రదేశం ఏమంటాము అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. రాజ్ఘాట్ అని. మహాత్మా గాంధీ సమాధిని ఏమంటాము? రాజ్ఘాట్ అని అంటాము. నెక్స్ట్ 25వది త్రివేణి సంగమం ప్రదేశం ఏది? త్రివేణి సంగమం ప్రదేశం ఎక్కడుంది? వారణాసి, 2వది ప్రయాగ, 3వది హరిద్వార్, బద్రీనాథ్ అండి. ఈ 4గింట్లో ఏంటి అడుగుతున్నారు? త్రివేణి సంగమం ఎక్కడ కలుస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ప్రయాగ అండి. త్రివేణి సంగమం ప్రదేశం ఏంటంటే ప్రయాగ. నెక్స్ట్ ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్ అండి. బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఏది? బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బుద్ధగయ, సారనాథ్, 3వది లుంబిని, 4వది ప్రయాగ. ఈ 4గింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. సారనాథ్ అండి. బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు అని సారనాథ్. ఇది ఈ వీడియోకి సంబంధించిన బిట్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి బిట్స్ అనేవి వస్తాయండి. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ అండి, బాయ్.